కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సామాజిక వర్గం వల్లే యాదవులకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి కులగణన జరిగిందని, లేదంటే వీళ్ళు ఎప్పుడు చేస్తారంటూ ప్రశ్నించారు. వారే తెలంగాణను అనుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇక తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వద్దని ఉత్తమ్ జానారెడ్డి అడ్డు తగిలారన్నారు. తనను కేంద్ర మంత్రి కాకుండా వాళ్లే అడ్డుకున్నారని అన్నారు. తనను లాలూ ప్రసాద్ యాదవ్ సోనియాకు చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి వాళ్ళు ఎంపీగా పోటీ చేస్తారని, మనకేమో టికెట్ ఇవ్వారంటూ వ్యాఖ్యానించారు. జయమన్ రెడ్డి ఓడిపోయిండు, మరి ఎంపీగా మళ్లీ టికెట్ ఎందుకు ఇచ్చిండ్రు అంటూ ప్రశ్నించారు. పక్క పార్టీ వాడిని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన ఓడిపోయాడంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు భజన సంఘాలు వచ్చాయన్నారు. యాదవులకు అన్నిట్లో ప్రాధాన్యత లేకుంటే ఎప్పటి నుంచి ఊరుకునేది లేదన్నారు. రాతలు ఉన్నది తప్పది. ఏదో అంజన్ కుమార్ యాదవ్ యాక్టివ్ కాండ్రపై ఎవరు లేరు. కష్టకాలంలో ఒక పురుగు లేకుంటుండే, ప్లేట్ పూరి తినిపించడానికి ఆఫీస్లో కూడా రాకపోతుండే. అట్లా దినాలు 10 ఏళ్లలో చూసినామయ్యా. ఒక్కొక్క ఫోన్ చేసి కర్ఫ్యూలలో, లాక్డౌన్లో నేను సస్సా వెంటిలేటర్ మీద పోయి వచ్చిన. 2 రోజులు డాక్టర్ చేతేసి అంజన్ కుమార్ యాదవ్ లేదు, బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అట్లా సేవ చేసుకుంటూ వచ్చి ఈయన ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికల్లో కండామా బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా. నేను స్టేట్ ఫార్వర్డ్, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు, సోనియా గాంధీకి చెప్పిండు 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందరిలో సీనియర్ నేనే అంటే అయ్యిండ్రు అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు, కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకే. కిషన్ రెడ్డి అయ్యారు, టి అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యిండు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అయ్యిండు. అంజన్ కుమార్ యాదవ్ ఒకడు యాదవ్ అయినందుకు కానీ ఎవరు అడ్డుమాటారు? ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, క్రానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని వస్తే మేము వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన ఎవరు వీళ్ళే. నేను కుళ్ళ మాటలు నాకు డ్యామేజ్ అయ్యేది. నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటా మనకి ఇప్పుడు మాట్లాడుతారు. మీరు ఒక్కలే ఉన్నారా? మీరే ఉన్నారు, అందరు కావాలంటే. నేను ఒక్కలే కాదు, ఎవరికి కొట్లాడి మనం అంతా యాదవులకు అందరికి న్యాయం జరగాలి. చేయరు ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఇయ్యి, నేను వద్దానా? చేయలే ఉంటే కావాలి. వాళ్ళు కూడా మంత్రి కావాలి మనకు. పార్టీ మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చి రాలేదా? మేము సికింద్రాబాద్ అడిగితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇయ్యద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? ఇక అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు చాలా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో యాదవ సంఘం సంబంధించినటువంటి నేతలు, పలువురు బీసీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా అంశాలు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యంగా బీసీ కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అటు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేటువంటి అంశం మీద భేటీ అయ్యారు. దీంట్లో చాలా మంది కూడా యాదవ సామర్థ్య వర్గంతో పాటు పలువురు ఇక్కడ హాజరయ్యారు. దీంట్లో అంజన్ కుమార్ వంతు వచ్చిన సమయంలో అంజన్ కుమార్ యాదవ్ పలు అంశాలు కాంట్రవర్సీ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొంత రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా కావచ్చు, లేదంటే రెడ్డి సామాజిక వర్గాలు తమను డామినేట్ చేస్తున్నట్టుగా కావచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ముసలులు కొంతమంది ఉన్నారు, అంటే విహెచ్ ఉద్దేశించి కూడా ఆయన సందర్భంగా మాట్లాడారు. అదే సమయంలో దాన నాగేందర్ ఉద్దేశించి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఉద్దేశించి కూడా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూసారు. దీంట్లో ప్రధానంగా రాహుల్ గాంధీ చెప్పింది ఏమంటే కులగణన జరిగింది తప్ప కొంతమంది అడ్డుపడి ఉండేవారు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. అంటే కొంతమంది కొడుకులు అడ్డుపడ్డారు అన్నటువంటి విషయాన్ని ఆయన కొన్ని సామాజిక వర్గాలను ఉద్దేశించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. తెలంగాణలో అడ్డుకున్నవారు ఈ కొడుకులే అంటూ ఒక సామాజిక వర్గాలను ఉద్దేశించి సందర్భంగా మాట్లాడారు. అంతేకాకుండా రాజ్యసభ యాదవ్లదే, అందుకే అనిల్కి ఇచ్చారు, తన కొడుకు ఇచ్చారంటూ చెప్పారు. ఎందుకంటే ఆయన యూత్ కాంగ్రెస్ నేతగా కానీ అదేవిధంగా అవన్నీ కూడా నామినేట్ పోస్టులు కావు, ఆయన ఎలక్షన్ లో గెలిచి వచ్చారు. దాని తర్వాత ఆయన సేవలు గుర్తించే మొన్న రాజ్యసభ
పంపించినటువంటి పరిస్థితి అని కూడా చెప్పారు. అంటే నేను గతంలో 2 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఆనాడు నేను లోక్సభకు ఎన్నికైనటువంటి సందర్భంలో సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చేది ఉండేది, కానీ కొంతమంది నన్ను అడ్డుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా సమావేశంలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓడిపోయే సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు రీసెంట్ గా కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళని తెచ్చి టికెట్ ఇచ్చి పార్టీ ఎంపీ టికెట్ కోల్పోయిన పరిస్థితి వచ్చినట్టు కూడా ఆయన ఖైరతాబాద్ నాగేందర్ ఉద్దేశించి మొన్న సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేసిన నాగేందర్ ఉద్దేశించి ఆయన సందర్భంగా మాట్లాడారు. అంతేకాకుండా నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొంతమంది రెడ్ల వల్ల భజనగాళ్ళ వల్ల రాలేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా నాకు లాలూ ప్రసాద్ యాదవ్ తో కావచ్చు, అదేవిధంగా సోనియా గారితో సత్సంబంధాలు ఉండడం వల్లే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్తమ్ కానీ జగ్గారెడ్డి కానీ నాకు అడ్డు తగిలారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వద్దు అనే విషయాన్ని స్ట్రైట్ గా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కేంద్ర రాతలు ఉన్నది తప్పది. ఏదో అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళు యాక్టివ్ కాంగ్రెస్ ఎవరు లేరు. కష్టకాలంలో ఒక పురుగు లేకుంటుండే, ప్లేట్ పూరి తినిపించడానికి ఆఫీస్లో కూడా రాకపోతుండే. అట్లా దినాలు 10 ఏళ్లలో చూసినామయ్యా. ఒక్కొక్క ఫోన్ చేసి కర్ఫ్యూలలో లాక్డౌన్లో నేను సస్సా వెంటిలేటర్ మీద పోయి వచ్చిన 2 రోజున డాక్టర్ చేతెప్పించి అంజన్ కుమార్ యాదవ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అట్లా సేవ చేసుకుంటూ వచ్చి ఈయన ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికలో కన్నామా బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా నేను స్టేట్ ఫార్వర్డ్. నాకు వర్కింగ్ పొజిషన్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు, సోనియా గాంధీకి చెప్పిండు 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందరిలో సీనియర్ నేనే అంటే అయ్యిండో అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు, కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకే. కిషన్ రెడ్డి అయ్యారు, టి అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యిండు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అయ్యిండు. అంజన్ కుమార్ యాదవ్ ఒకడు యాదవ్ అయినందుకు కానీ ఎవరు అడ్డుమాటారు? ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, క్రానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని వస్తే మేము వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన వాళ్ళు వీళ్ళే. నేను కుళ్ళ మాటలు నాకు డ్యామేజ్ అయ్యేది. నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటా మనకి ఇప్పుడు మాట్లాడతారు. మీరు ఒక్కలే ఉన్నారా? మీరే ఉన్నారు. అందరు కావాలంటే నేను ఒక్కలే కాదు, ఎవరికి కొట్లాడి మన అంతా యాదవులకు అందరికి న్యాయం జరగాలి. చేయరు ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఇయ్యి, నేను వద్దానా? చేయరు ఉంటే కావాలి. వాళ్ళు కూడా మంత్రి కావాలి మనకు. పార్టీ మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చి రాలేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా?